హలో సార్. హలో. సార్ ఏంటి సార్ ఈ శివాలజీ అంటే ఏంటిది? దేవుడికి సంబంధించిందా లేకుంటే? ఇప్పుడు జనరల్గా మనం ఏంటి ఈ ఒక పార్టీ పెట్టారు అనుకోండి, దాని భావజాలం ఏంటి అంటాం. అలాగే పవన్ ఉన్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన ఇజం ఏంటి, పవనిజం అని అంటారు కదా, పవనిజం అంటారు. ఇట్లా ఇప్పుడు అఖండ తాండవ సినిమాకి శివాలజీ అనేదాన్ని ఉదాహరణ కలిపాడు. సినిమా ఎలా నిర్మించారంటే అదంతా శివాలజీ అన్నాడు. ఎవరు తమను లేటెస్ట్గా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా విలువైనటువంటి అలాగే ఆయన అనుభవాలని పంచుకున్నాడు. ఆ సినిమా వెనుక శివాలజీ ఉంది అని అంటాడు. బయాలజీ జువాలజీ లేక శివాలజీ ఉంది అని అంటాడు ఆయన. ఏంటి ఆ శివాలజీ అని అంటే, ఆ సినిమాకి సంబంధించి మొత్తం నిర్మాణం దగ్గర నుంచి, ఆయన సంగీతం కూర్పు దగ్గర నుంచి, బోయపాటి షూట్ దగ్గర నుంచి, బాలయ్య గెటప్పుల దగ్గర నుంచి ప్రతిదీ శివుడే వెనక నుండి నడిపాడు అనేటువంటి భావన ఆర్టిస్టులు అందరిలో ఉందంట. ఆ సినిమా మొత్తం నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా. దాన్నే శివాలజీ అని చెప్పాను నేను. ఓకే, శివుడే నడిపించాడు కాబట్టి శివాలజీ అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ శివాలజీ అనేదని ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. చెప్తూ అంత ఒడిదుడుకులు లేకుండా నడిచింది, కానీ చివరిలో మేము టెన్షన్ పడ్డాము, అప్పుడు కూడా శివాలజీ అంటే శివుడికి వదిలిపెట్టేసామన్నాడు. ఎప్పుడనంటే ఈ సినిమా 5వ తారీఖుని విడుదల చేయాలనుకున్నాము, విడుదల చేయలేకపోయాము. విడుదల చేయకుండా ఆపేంతగా హడ్డిల్ లేదు, కానీ హడ్డిల్ క్రియేట్ చేశారు వేరే వాళ్ళు. ఓకే, అవును. కానీ దాన్ని శివుడే అధిగమించి వెంటనే 12వ తారీఖు ఈ సినిమాని రిలీజ్ చేయించుకున్నాడు ఆయనే. లేదంటే సినిమా అంత ఈజీగా రిలీజ్ కాకుండా చేసేటువంటి కుట్ర జరిగింది అనేది తమన్ చెప్పాడు. సరే, ఆయన మ్యూజిక్కి సంబంధించి కూడా మాట్లాడాడు. గతంలో అనేక సినిమాలకి మ్యూజిక్ అందించాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాను, పాటలు కూడా అందించాను. కానీ ఈ అఖండ తాండవంకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదా సాంగ్స్కి కానీ సంగీతం అందించడానికి నేను చాలా కష్టపడ్డాను, అంటే టైం ఎక్కువగా తీసుకున్నాను, ఎక్కువ టైం తీసుకున్నాను అని చెప్పి ఆయన చెప్పారు. గతంలో ఏ సినిమాలకు అలా తీసుకోలేదంట. ప్లస్ ఇది మెమరబుల్ ఇయర్ అని చెప్తున్నాడు ఆయన. మెమరబుల్ ఇయర్, వరుసగా సినిమాలు ఉన్నాయి తనకి. రాబోయే రోజుల్లో సంక్రాంతికి కూడా, సంక్రాంతి బరిలో వస్తున్నటువంటి సినిమాలు కూడా రాజాసాబు ప్రభాస్ ఉంది కదా, ఆ ప్రభాస్ కూడా తనే అని చెప్పి చెప్పారు ఎవరు, తమన్. చెప్తూ అఖండాకి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ లేదంటే జాజికాయ పాట ఉంది కదా, దానికి కానీ తర్వాత దానికి ఈజీగానే అయిపోయింది. బట్ తర్వాత మీకు ఆధ్యాత్మిక స్పిరిచువల్ కోణంలో ఉండేటువంటి సాంగ్స్కి శివుడి పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఆ రేంజ్లో మ్యూజిక్ని అందించాలి, ఎలా అందించాలి అనే దాని మీద నేను ఎక్కువ చాలా థింక్ చేసి చేయాల్సి వచ్చింది. బట్ ఏ సినిమాకి ఎంత థింక్ చేసి చేయాల్సిన పని లేకుండా అయిపోయాయి. కానీ ఇది జరిగింది. కాకపోతే ఎంత థింక్ చేసినా కానీ లాస్ట్కి ఆ శివుడే వచ్చి ఆ మ్యూజిక్ని అందించినట్టు ఫీల్ అయ్యాను నేను. ఇది ఎలా వచ్చింది, ఇంత థాట్స్ ఎలా వచ్చినాయి అనేది ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను అని చెప్పి అంటున్నాడు ఆయన. సో దాన్నే శివాలజీ అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ సినిమా ఏంటి, స్పిరిచువల్ స్టోరీ స్పిరిచువల్, యాక్టర్ ఏమో మాస్ కదా, అవును. మళ్ళీ ఎండింగ్ ఏమో వారు. ఈ 3 అంశాలని మిక్స్ చేయటం, ఎలా మిక్స్ చేయాలి అనే దాని మీద చాలా కష్టపడ్డానంట. సార్ 3 కూడా చాలా బ్యాలెన్స్ గా కూడా సినిమాలో మనకు ఆ బ్యాలెన్స్ చేయటంలోనే చాలా టఫ్ అనిపించింది, కానీ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు బోయపాటి శ్రీను అని చెప్పి తమని చెప్తున్నాడు. అంటే నీకు స్పిరిచువల్ స్టోరీ, మాస్ హీరో, యుద్ధానికి సంబంధించినటువంటి దేశభక్తి మళ్ళీ అంతే కదా, హైందవ ధర్మం దాన్ని మళ్ళా యుద్ధాలకి అంతర్జాతీయ ఇష్యూ కింద దాన్ని కన్వర్ట్ చేయటం, ఇవన్నీ ఒకదానికి లింకప్ చేయటం అనేది చాలా టఫ్ అనిపించింది. కానీ అద్భుతంగా లింకప్ చేశాడు అనేది తమన్ చెప్తున్నాడు బోయపాటి గురించి. జనరల్గా మాస్ ఆఫ్ గాడ్ అంటారు బాలకృష్ణని. అవును, అతను మాస్ హీరోని ఒక స్పిరిచువల్ యాంగిల్లో చూపించాలంటే అంత ఈజీ కాదు.
కానీ ఆ దాంట్లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు బోయపాటి. అలాగే ఆడియన్స్ కూడా మెచ్చుకుంటున్నారు అని చెప్పి తమని చెప్తున్నారు. మాస్ హీరోని మీకు స్పిరిచువల్ యాంగిల్లో చూపించి దాన్ని సక్సెస్ చేయటం అని అంటే అది చాలా టఫ్ అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. దాన్ని అలా సక్సెస్ కావడం వెనక కూడా శివాలజీ ఉందంటారు. ఓకే. పరకాయ ప్రవేశం చేశాడు ఆ క్యారెక్టర్లో బాలకృష్ణ అని చెప్పి తమని చెప్తున్నారు. సో ఇలా ప్రతి క్యారెక్టర్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ సర్వేపల్లి సిస్టర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళు బ్రదర్స్ ఉన్నారు, ఎవరు మిశ్రా బ్రదర్స్. ఓకే. వీళ్ళతో పాటు గంగాధర శాస్త్రి గారితో పాడించారు ఈయన. సో వీళ్ళందరూ వచ్చి పాడటం, తర్వాత కనకవ్వ అంటారు, కనకవ్వను కూడా తీసుకొచ్చి పాడించారంట. ఇవన్నీ ఆ మ్యూజిక్ని అందించడంతో పాటు ఈ వాయిస్ అన్నిటిని కూడా మిక్స్ చేయటం, కనకవ్వ వాయిస్, గంగాధర శాస్త్రి గారి వాయిస్, సర్వేపల్లి సిస్టర్స్ వాయిస్, మిశ్రా బ్రదర్స్ వాయిస్, ఇవన్నిటిని చేసి ఆ స్పిరిచువల్ యాంగిల్లో మళ్ళీ బాలకృష్ణ గారి మాస్ కోణాన్ని చూపించి మ్యూజిక్ని అందించడం అనేది కొంత టఫ్ ఫీల్ అయినా బట్ శివాలజీ నడిపించింది అని అంటాడు. ఓకే. సో కాబట్టి ఇది సినిమా సక్సెస్ కూడా శివాలజీనే అంటాడు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కావడం వెనక కూడా శివాలజీ అంటారు. యాక్చువల్గా వరల్డ్ వైడ్ ఎప్పుడు బాలకృష్ణ సినిమా ఇంత రేంజ్లో విడుదల కాల, ఫస్ట్ టైం ఆయన కెరీర్లో ఫస్ట్ టైం. పైగా ఆయన సినిమాకి హైయెస్ట్ బడ్జెట్ కూడా ఇదే. ఇంత బడ్జెట్లో మార్కెట్లోకి వచ్చి ఒక థియేట్రికల్ కలెక్షన్స్ విషయంలో కొంచెం అటు ఇటు ఉంది. కానీ మిగతా శాటిలైట్ విషయంలో కానీ లేదా ఓటీటీ విషయంలో కానీ సాంగ్స్కి సంబంధించినటువంటి ఆడియో రైట్స్ విషయంలో కానీ అద్భుతంగా ఇన్కమ్ వచ్చిందని చెప్తున్నారు. సో ఈ థియేట్రికల్ కలెక్షన్స్ విషయంలో సీడెడ్ ఏరియాలో బలహీనపడింది. అది విచిత్రం. ఇప్పుడు ఈవెన్ బాలయ్య కూడా అదే ఆశ్చర్యపోతున్నాడట. టాలీవుడ్లో మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఇది. ఓకే. జనరల్గా బాలయ్య సినిమాలకి సీడెడ్లో ఎక్కువ వస్తుంది కలెక్షన్స్. ఆంధ్ర, సీడెడ్, నైజాం ఇది డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది తెలుగు సంబంధించిన ఆడియన్స్కి. ఆంధ్ర, సీడెడ్, నైజాంకి ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి బాలయ్య సినిమాలకి. అదే చిరంజీవి సినిమాలకి అయితే ఆంధ్ర ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇలా ఈక్వేషన్స్ ఉంటాయి. నైజాంలో ఎప్పుడు తక్కువ ఉంటాయి. కానీ ఈసారి నైజాంలో ఎక్కువ వచ్చినాయి అంట. ఆంధ్రాలో కూడా అంత పెద్దగా రాలేదు. నైజాం సీడెడ్లో అసలు తక్కువ వచ్చిందని అంటారు, నైజాంలోనే ఎక్కువ వచ్చింది అంటారు. సో కాబట్టి ఆ సీడెడ్లో రాకపోవడం అనేది ఎందుకు రావట్లేదు? సీడెడ్లో జనరల్గా బాలయ్య సినిమాలకు హైయెస్ట్ వస్తుందంట కలెక్షన్స్. ఏ సినిమా అయినా సరే, అది డిజాస్టర్ సినిమా అయినా సరే కలెక్షన్స్ ఎక్కువ ఉంటుందంట సీడెడ్లో. కానీ ఈ సినిమాకి మాత్రం సీడెడ్లో లేదు. అంటే దానికి కారణం ఏంటి అని అంటే పొలిటికల్ కొంత డ్రైవ్ నడిచింది దీని వెనక అనేది.